పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో పోలీసులు 3 నిందితుడు షేక్ కుమార్ వలిని అరెస్టు చేశారు. 2 ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏడీబీ బ్రాంచ్ మరియు జీడీసీసీ బ్యాంక్ పిడుగురాలలో మహిళా సంఘాల పేరుతో నకిలీ ఎస్హెచ్జీ గ్రూపులు సృష్టించి భారీ రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో బయటపడింది. మొత్తం 81 నకిలీ సంఘాల పేరుతో సుమారు 9.59 కోట్ల రుణాలు మంజూరు చేయించబడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ3 అయిన షేక్ కుమార్ వలి 11 నకిలీ సంఘాల ద్వారా సుమారు 1.24 కోట్ల రుణాలు మంజూరు అయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 18వ తారీఖున అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ అయినటువంటి అఖిల గారు ఇచ్చిన రిపోర్టు మేరకు మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలపైన సుమారు 9.5 కోట్ల రూపాయల అవకతవకలు జరిగిన దాని మీద ఫిర్యాదుగా ఒక 8 మంది మెప్మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా విచారణలో ఈ నెల 2వ తారీఖున A5 భూదేవి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ప్రస్తుతం ఆమె రిమాండ్లోనే ఉన్నారు. మరియు నిన్న ఈ కేసులో A3గా అయినటువంటి షేక్ ఉమర్ వలీని హైదరాబాద్లో తీసుకొని అరెస్ట్ చేసి ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఈ నెల 27వ తారీఖు వరకు అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో దొరకవలసిన ముద్దాలు ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.